100 సంవత్సరాలని తెచ్చుకోక ఎక్కడో మంచి మీరు ఎమ్మెల్యేలు ఎట్టయ్యారు, ఎట్ట చేశారు, ఇదేనా చేయాల్సిన పని అని చెప్పాను అన్నా. అని చెప్పాను అన్నాక ఇక మళ్ళీ ఇక ఆ రోజుకి ఆగారు. మళ్ళీ మర్సనాడు వచ్చారు. మర్సనాడు వచ్చినాక ఏందన్నారు. ఏందండి నిన్న చేస్తే ఇవాళ ఏందంటారు ఏంది. రెండోది ఇంటికాడ కొడుకుల్ని కోడల్ని కూతుర్ని స్నేహితుల్ని వాళ్ళందరినీ అడగద్దా. అడిగితే వాళ్ళు కనుక తెచ్చుకోమంటే వస్తా, లేకపోతే మాత్రం రాను అని చెప్పాను అన్న. చెప్పాను అన్నాక ఇక ఆంధ్ర ఏదో జరిగింది అక్కడ. ఆ మాటల్లో ఆ మాటల్లో ఏదో జరిగింది. అమ్మలేపినా లే మాత్రం నేను మీద కేసు పెడతానని చెప్పి మీరు వాళ్ళని వదిలిపెట్టి 100 సంవత్సరాల వాళ్ళని 80 సంవత్సరాల వాళ్ళని వాళ్ళందరిని వదిలిపెట్టి నన్ను దేపోతా ఉంటారేంది, నన్ను దేపోతా ఉంటారేంది. మేము కమ్మం కొట్టి పెట్టుకొని పిల్లలు అందరూ సుఖంగా బ్రహ్మాండంగా మేము ఉంటే నన్ను దేపోతా ఉంటారేంది. 100 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు ఉండే వాళ్ళని తెచ్చిపోయినా సరిపోదు. కానీ అందరూ కూడా అంతా మాయ చేసి చెక్కల వాళ్ళని తెపోయి చెక్కల వాళ్ళ నుంచి మంచి వాళ్ళని తెపోతున్నారు. చెక్కల వాళ్ళు వదిలిపెట్టి మంచి వాళ్ళని తెపోతున్నారు. ఇది అక్కడ చేసేది అని చెప్పాను. అంటే నవ్వుతాడులు అని చెప్పి నేను చెప్పనా. ఏ హాస్పిటల్ పోకముందా? హాస్పిటల్ పోకముందా? ఏంటి హాస్పిటల్ పోకముందా అన్నా ఇది జరిగింది? ఆసుపత్రికి పోవద్దు. ఈ 15 రోజులు నాకు మైండ్ లేదని అంటే ఈ 15 రోజులు ముందు ఆసుపత్రిలోనే అక్కడ మొప్పడూరు ఆసుపత్రి. హాస్పిటల్ అంట.